ఇబ్బందులు కూడా ఉండే, కొన్ని వాటిల శాంక్షన్స్ ఉండే, వర్కులు జరిగినాయి. ఎంత విభేదాలు ఉన్నా కానీ ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, అటుపక్క బీజేపీ కానీ, అటుపక్క బీఆర్ఎస్ కానీ, మా ముందేమో మాకు ఈ పార్టీ అనేది కొట్లాడుకుంటారు. మున్సిపల్ ఆఫీస్కి వచ్చినప్పుడు మీటింగ్ నుంచి బయట వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి సాయంత్రం కౌన్సిలర్ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 5 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఇక్కడికి వచ్చింది మీకు శుభాకాంక్షలు తెలుపుతాను, కానీ రాజకీయంగా మాట్లాడేది కాదు. వంశీకృష్ణ గారి అక్కడ అమరాబాద్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మినిస్టర్ గారు ఫోన్ చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా అసలు జడ్జి ప్రోగ్రామ్ లేకుండే. నాకు నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి తెలియదు. నేను వచ్చిన తర్వాత చైర్మన్ గారు, కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ప్రోగ్రామ్ ఉంది, నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి. సరే అటెండ్ అవుతా అని చెప్పేసి పెళ్లిళ్ళ కార్యక్రమాలు మీరు కూడా అన్ని పెళ్లిళ్ళకి వెళ్ళారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఇన్ని రోజులు అంటే గజని అంటే 10 నిమిషాలకు మర్చిపోతుంటాడు. ఆయన మర్చిపోయిండేమో, ఓడిపోయింది అని చెప్పేసి పచ్చబొట్టు కొట్టించుకోండి మాజీ లక్ష్మారెడ్డి గారు, నేను మాజీ అని చెప్పి, నువ్వు ఎప్పటికీ మాజీవే. నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నీ డ్రామాలు చాలు. అసలు ఎందుకు వచ్చినావు? నీకేమైనా ఇబ్బందులు ఉంటే వినతి పత్రం ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ రావాలి. వచ్చి కూర్చొని నేనే కట్టించిన అని చెప్పడము నిజంగా ఇచ్చల ప్రజలు నిన్ను 3 సార్లు గెలిపించిండు. దురదృష్టకరం నేను గెలిపించి నిధులు నీ జేబులో నుంచి ఏమి ఇవ్వలే, అవి గవర్నమెంట్ నిధులతో కట్టినారు. అదే కాకుండా ఇది కంప్లీట్ అవుతలేదని చెప్పి దాదాపు 1,40,00,000 లక్షల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్ చేసి మూడా ఫండ్ నుంచి శాంక్షన్ చేసి మళ్ళీ పూర్తి చేయించినాను. నేను తలుచుకుని ఉంటే ఈరోజు తర్వాత రేపు ఓపెన్ చేస్తుండే. అయినా కానీ కౌన్సిలర్లు వాళ్ళకి విలువలు ఉండాలని చెప్పి వాళ్ళ కోసం మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసి వచ్చి ఫోటో దిగుతూ పచ్చబొట్టు కొట్టించుకో మాజీ ఎమ్మెల్యే నువ్వు అని చెప్పి. ఎమ్మెల్యే కావు, వచ్చి కూర్చొని పోయేదానికి. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఇంటికారి డ్రైనేజ్ లేకుంటే వినతి పత్రం నాకన్నా ఇవ్వు, లేకుంటే మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిపో. కానీ వచ్చి ఫోటోలు దిగేందుకు మున్సిపల్ ఆఫీస్ గట్టలేదు. 8వ తారీఖు నాడు మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. అధికారులను దృష్టిలోనూ ఇప్పటి నుంచి ఎవరైనా కానీ లంచాల కోసం పనిచేస్తే వాళ్ళు నా జడ్జిలో పని చేయొద్దు. మీరు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టుకొని పోవచ్చు. ప్రతి వార్డుకి 10 మందిని కమిటీగా వేస్తున్నాను. దాంట్లో 2 సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఒక ప్రెస్ నుంచి ఒక ప్రెస్ సిబ్బంది ఉంటారు, దాంట్లో అన్ని కులాల నుంచి ఉంటారు 10 మంది. ఆఫీసు ప్రతి వార్డులో ఉంటుంది. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ జడ్జిల ప్రజలకి ఆ ఆఫీసు పోయి చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీకు పర్మిషన్స్ వస్తాయి. రూపాయి ఖర్చు లేకుండా. ఇన్ని రోజులు జరిగింది. ఓపికతో ఉన్నాను, ఇంకా ఓపికతో ఉండను నేను. ఏమేమి జరిగినాయో అన్నీ బయటికి వస్తాయి. ఇంతకుముందు నాకు పేపర్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ చెక్ చేస్తే 2022లో అంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఉదండపూర్ కంటే చెట్లు పెట్టేదానికంటే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపి. ఎంత అన్యాయం! నేను ఎమ్మెల్యే అయినాను కాబట్టి అది కాలేదు, దాంట్లో శాంక్షన్లు రాసుంది. 5 కోట్ల రూపాయలు ఉదండపూర్ కాడ జడ్చల నిధులు తీసుకుపోయి చెట్లు పెడతారా? దాంట్లో 1 కోటి రూపాయలు నిధులు తీసుకున్నారు. మళ్ళీ ఆ 1 కోటి రూపాయల చెట్లు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే, ఒకవేళ లక్ష్మారెడ్డి గెలిచి ఉంటే 5 కోట్ల రూపాయలతో చెట్లు అని చెప్పేసి మొత్తం కాజేస్తుంది. అట్లా డేటా ఉన్నాయి. ఇంతకుముందే ఆ డేటా కూడా మీకు ఇచ్చిన ప్రింట్ మీరు తీసుకుని 5 కోట్ల రూపాయలంట. 2025-26లోనే 50 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి చర్చలకి. స్టామ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం. అన్నీ నేను చేసిన అంటేనే నాకు అర్థం కాలే. నువ్వు 2000 నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఎలక్షన్ కానియలేదు. మినిస్టర్ అయిన తర్వాత 2018 నుంచి 2023 వరకు ఒక నిధులు తీసుకురాలేదు చర్చలకి. నేను వచ్చిన తర్వాత ఆ టఫ్ఐడిసి నేను తెచ్చినా నన్ను. ఇప్పుడు వచ్చింది ఆ టఫ్ఐడిసి శాంక్షన్ లెటర్. మరి ఎందుకు నిధులు తీసుకొచ్చి టెండర్ చేసి పని చేయించలేదు? ఊరికే ఎవరు రారు, నా పైన ఎవరు గెలవలేరు, నేను నా మనుషులు ఇట్లనే దోచుకుంటామని నువ్వు అనుకున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినారు. రాబోయే ఎలక్షన్స్లో జడ్చల నియోజకవర్గం, జడ్చల మున్సిపాలిటీ ప్రజలకు అందరినీ కోరుతున్నాను. నేను దలుచుకుని ఉంటే వాళ్ళ దాంట్లో ఒక్కరు ఉండకపోతున్నా, అందరు కాంగ్రెస్లోకి వస్తుండే. మంచి వాళ్ళని తీసుకున్నాను, దోచుకునే వాళ్ళని తీసుకోలేదు. మొన్న వచ్చి ఆయన పూలదండ వేయించుకుండు కదా, ఎవరు పందులు అమ్మి కేసు బుక్ అయింది. పోలీస్ స్టేషన్ పోండి, మీడియా మిత్రులు చెప్తాం, పోలీస్ వాళ్ళ పైన పందులు అమ్మిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయింది. అరెస్ట్ వారెంట్ వస్తే పోయి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. అట్లాంటి వాళ్ళు మంచిగా పని చేసినారని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిపోయిన లక్ష్మారెడ్డి గారికి, అంటే ఇట్లాంటి వాళ్ళు మీకు కౌన్సిలర్లు ఉండాలని కోరుతున్నారా పందులు అమ్ముకునేదానికి?
జడ్చలను దోచుకునేదానికా? వచ్చే నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్ ప్రజలందరినీ కోరుతున్నాను. కబ్జాలు కాలేదు, డబుల్ రిజిస్ట్రేషన్ కాలేదు. మీడియా మిత్రులు ఏది పేపర్కి చేసినా కానీ దానిపైన నేను స్పందించాను, యాక్షన్ తీసుకున్నాను. మున్సిపల్ సిబ్బందులతోని 8వ తారీఖు నాడు ఇక్కడ మీటింగ్ ఉంటుంది. నేను క్లారిటీతో ఉన్నాను. లంచం ఇచ్చేటోళ్ళని కూడా చెప్తాను. ఎందుకు లంచాలు ఇస్తున్నారు మీరు ఇక్కడ? దేనికోసం ఇస్తున్నారు? తప్పు చేసేదానికా? ఎవరైనా కానీ లంచం ఇచ్చినట్టు తెలిసినా కానీ యాక్షన్ తీసుకుంటాను. ఈ 10 మంది ప్రతి వార్డులో 2 సీనియర్ సిటిజన్స్, మీడియా మిత్రులు కూడా మీరు ఒకరు ఉండాలి. ఎందుకంటే మీరు ఉంటేనే అక్కడ ప్రజల సమస్యలు అనేది కూడా మా వరకు వస్తాయి. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రతి కమ్యూనిటీ నుంచి ఒకరిని తీసుకుంటాం. మహిళలను తీసుకుంటాము, సీనియర్స్ని తీసుకుంటాం, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని ఆ వార్డులో ఏమేమి డెవలప్మెంట్ చేయాలో చేసుకుంటూ పోతాం. ఇప్పటికీ వాళ్ళది అయిపోయింది. రేపటి నుంచి ఆ భారం అంతా మా పైన, మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, మా మున్సిపల్ సిబ్బందులపైన ఉంటుంది. మున్సిపల్ సిబ్బందులకు కూడా క్లారిటీకి ఇస్తున్నాను. ఎల్లుండి 8 వరకు మీరు ఆలోచించుకోండి. లంచం కోసం ఎవరైనా ఇక్కడ పనిచేయాలంటే ఆ రోజు మీ ట్రాన్స్ఫర్ లెటర్స్ కానీ పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిజాయితీగా పనిచేసేటోళ్ళే ఇక్కడ పనిచేయాలి. వేరే వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదు, స్థానం ఉండదు. థ్యాంక్ యూ.